తేనెటీగల దాడిలో ముగ్గురు గాయపడిన సంఘటన ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం ముదిగుబ్బ తాండాలో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కట్టెలు కొట్టేందుకు ముదిగుబ్బ తాండాకు చెందిన వెంకటేష్ నాయక్ భార్య సంధ్యాబాయ్, కుమారుడు హర్షవర్ధన్ నాయక్ ముగ్గురు కలిసి ముదిగుబ్బ తాండాలోని తమ పొలంలో కట్టెలు కొట్టేందుకు వెళ్ళగా ఇదే సందర్భంలో కట్టెలు కొట్టుతున్న సందర్భంలోనే తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేసి వెంకటేష్ నాయక్, సంధ్యాబాయ్, హర్షవర్ధన్ నాయక్ ముగ్గురిపైన దాడి చేయడం జరిగింది. దీంట్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కూడా స్థానికంగా ఉన్న గ్రామస్తులు ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతపురంలో ప్రభుత్వ ఆసుపత్రిలో తేనెటీగల దాడిలో గాయపడిన వెంకటేష్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ముదిగుబ్బ తాండాలో తమ పొలంలో కట్టెలు కొట్టేందుకు వెళ్ళడం జరిగిందని, ఈ సందర్భంలోనే తేనెటీగలు తమ పైన దాడి చేయడం జరిగిందని, ముదిగుబ్బ తాండాలో తేనెటీగల దాడిలో గాయపడిన ముదిగుబ్బ తాండాకు చెందిన వెంకటేష్ నాయక్ పేర్కొన్నారు.